నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా సూపర్ స్టార్ సినిమా కృష్ణ హీరోని ఆవిష్కరించడం జరిగింది. ఆ యొక్క నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం తేదీ 30/5/2025 నుంచి పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ 30/5/2025 రోజు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆవిష్కరించడం జరిగిందండి. దానిపైన మళ్ళీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మామ్నార్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకు మీరు ఓపెన్ చేయొద్దని చెప్పిచ్చేసి నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిపై మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఈ కృష్ణ అసోసియేషన్ వాళ్ళకు నోటీస్ ఇవ్వమని చెప్పింది, ఎంక్వైరీ చేయమని చెప్పింది మామ్నార్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు డైరెక్షన్ కేవలం 3 వారాల్లో విచారణ జరిపి నివేదిక ఏర్పాటు చేయమంటే దాదాపు వీళ్ళు 5 నెలలు అంటే 150 రోజుల తర్వాత స్పందించినటువంటి మామ్నార్ మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు వాళ్ళకు నోటీస్ ఇచ్చి హాజరు కావాలని చెప్పారు. అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కాంప్లైనెంట్ మేమైతే ఫిర్యాదుదారులం మేము హాజరైనప్పటికీ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో రెస్పాండ్ నెంబర్ 6 ఎవరైతే కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు గారు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఈ యొక్క నోటీస్కు రాలేదు, ఈ హియరింగ్ మున్సిపల్ కమిషనర్ హియరింగ్కి రాలేదండి. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వీళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టులో డైరెక్షన్స్ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి దొక్కి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని హాజరు కమ్మని నోటీస్ ఇచ్చి హియరింగ్ ఇస్తే ఈరోజు 11 గంటలకు రమ్మంటే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు టైం 12 గడిచిపోయిందండి. ఎంత 12:30 అవుతుందండి, గంటన్నర అవుతుంది, 12:30 అవుతున్నా ఇప్పటి వరకు ఆ యొక్క కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు రాలేదు. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ మామ్నార్ గారికి చెప్పడం జరిగింది. సార్, ఇది నిబంధనల విరుద్ధంగా ఉంది, ఆ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మేము పోరాడుతున్న దానికి న్యాయపరంగా హైకోర్టు ఆదేశాల అనుసారం మీరు విచారణ జరిపి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం డిమాండ్ చేసింది ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్. ఈ విషయంపై మేము గత 5 నెలలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు కూడా అదే కమిషనర్ గారు చెప్పిన మా యొక్క వాదనలను ఆయన మైనట్స్లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకపోగా వాళ్ళు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు, ఎందుకు రాలేదనేది కూడా రాలేదని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకవేళ విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోకపోతే కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి తొక్కి చౌరస్తా వద్ద డిఓవి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని ఇప్పటికైనా హైకోర్టు జోక్యం చేసుకొని గౌరవ హైకోర్టు ఆదేశాలతోనైనా ఆ యొక్క కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే మళ్ళీ మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తాం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద మేము మళ్ళీ కేసు ఫైల్ చేస్తాం. అప్పటికీ కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సైతం చెప్తుంది. హైకోర్టు క్లియర్గా ఇచ్చిందంటే హైకోర్టు డైరెక్షన్స్ మీకు చూపిస్తున్నాను నేను. హైకోర్టు హానరబుల్ హైకోర్టు మీకు రిట్పిషన్ ఏదో ఉందో 2160/6/2025లో మీకు క్లియర్గా ఇచ్చిందండి. 25 జూలై 2025 రోజు ఇచ్చిందండి. దానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించిన హైకోర్టు కాపీ దీనిలో విచారణ జరిపామని చెప్పింది. ఎవరైతే 4th రెస్పాండెంట్ ఉన్నారో కమిషనర్ మామ్నార్ మున్సిపాలిటీ ఆయన క్లియర్గా డైరెక్షన్ ఇచ్చుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే హైకోర్టు ఆర్డర్ చూడండి. రెస్పాండ్ నెంబర్ 6కు పర్సనల్ నోటీస్ ఇవ్వమని చెప్పారు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి. తర్వాత ఈ రెస్పాండ్ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి దీనిపైన దేర్ షెల్ బి ఇంటీరియం డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ నెంబర్ 4 కమిషనర్ మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్ టు కండక్ట్ ఎంక్వైరీ విచారణ జరిపి మీరు ఇచ్చిన నోటీస్ గతంలో ఇచ్చినటువంటి 30/5/2025 రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన నోటీస్పై విచారణ జరిపి మీరు దానిపైన అవతల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా అవకాశం ఇచ్చేసి ఇద్దరి వాదనలు విన్న తర్వాత మీరు చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో కేవలం 3 వారాల్లోనే మాకు తెలియజేయాలని చెప్పిచ్చేసి హైకోర్టు ఏ రోజు ఇచ్చింది ఆదేశాలు మీరు చూస్తే 25th హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ చూస్తే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కాపీ
25 25/7/2025 రోజు ఇచ్చిందండి. 25/7/2025 రోజు గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇస్తే కేవలం 3 వారాల్లో విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వమని చెప్పి చట్టప్రకంగా చర్యలు తీసుకోమనంటే ఈ రోజు అండి ఇప్పుడు 6/11/2025 అండి 7వ నెల ఆర్డర్ ఇస్తే ఇప్పుడు 11వ నెల దాదాపు 120-130 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదండి. ఈరోజు ఒక హియరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈ హియరింగ్ కూడా అతను ఉన్నటువంటి రెస్పాండ్ నెంబర్ 6 ప్రతివాదులు హాజరు కాకపోవడం చూస్తే వారి చిత్తశుద్ధి ఎంత ఉందో, విగ్రహానికి పర్మిషన్లు తీసుకోరు, విచారణకు హాజరు గారు, మా ఇష్టానుసారంగా చేస్తారు. ఇప్పటికైనా గౌరవ హైకోర్టు ఆదేశాలను మేరకు విగ్రహాన్ని తొలగిస్తారా లేదా చూస్తాం. తొలగించకపోతే మేము మళ్ళీ రాష్ట్ర అత్యున్నత హైకోర్టుని ఆశ్రయించి దీనిపైన మరో పోరాటానికి సిద్ధమవుతాం.